హాయ్ అండి. ఈరోజు రెసిపీ పచ్చి చింతకాయలతో చిన్న చేపల పులుసు అండి. చాలా బాగుంటుంది. చందమామ చేపలు శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. చింతకాయలండి కడిగి ఉడకబెట్టేసుకోవాలి. ఇందులోకి కావలసినవి 5-6 పచ్చిమిర్చీలు, కొత్తిమీర, 2 టమాటాలు, కొంచెం మెంతి, కొంచెం జీలకర్ర, 1/2 స్పూన్ జీలకర్ర, 5-6 ఎల్లిపాయ రెబ్బలు, 2 ఉల్లిపాయలు. ముందుగా చింతకాయల్ని ఉడకబెట్టేసుకోవాలి. ఉడకబెట్టేసుకొని అందులో నుండి రసం తీసేయాలి. స్టవ్ పై గిన్నె పెట్టేసుకొని గిన్నె వేడెక్కినాక పోపు దినుసులు వేసేసి, పోపు అయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మెంతాకు పోపులోనే వేసేయాలి. పోపు అయ్యాక టమాటాలు కూడా వేసేయాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేగినాక టమాటా వేసి కొంచెం కారం, కొంచెం పసుపు వేసేయాలి. వేసి చారును కూడా ఇందులో వేసేయాలి. పోపులో వేసేయాలి. చూడండి, చారు ఉల్లికాడలు వేసేసుకోవాలి. వేసి ఎల్లిపాయ రెబ్బలు, జీలకర్ర పౌడర్ వేసేయాలి. దంచి వేసేయాలి. చూడండి ఎలా మసులుతుందో, సూపర్ టేస్ట్ ఉంటుందండి. కొంచెం పులుసు దగ్గరికి వచ్చేంత వరకు మసలనివ్వాలి. మసలనిచ్చి మనం ముందుగా కడిగిన చేపల్ని ఇందులో వేసేయాలి. పులుసులో వేసేయాలి. వేసి ఒక 15 మినిట్స్ ఉంచండి. సూపర్ టేస్ట్ ఉంటుందండి. బాగుంటుందండి. సీజన్లో పచ్చి చింతకాయలు దొరుకుతాయి కదా, తప్పకుండా తెచ్చి చేసుకోండి. మనం చింతపండుతో చేసిన టేస్ట్ వేరే ఉంటుంది. ఈ టేస్ట్ వేరే ఉంటుందండి. బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. పాతకాలం నాటి వంటకము. సూపర్ అండి. బాగుంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. సూపర్ టేస్ట్ అండి. థ్యాంక్ యూ. సూపర్.